మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన బాడీలో ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ ఒక కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. ఆ కంప్యూటర్ ఏంటి? మన హ్యూమన్ మైండ్. ఐ రైట్? సో హ్యూమన్ మైండ్ ఒక కంప్యూటర్ అయితే ఒక కంప్యూటర్ని ఎలా ప్రోగ్రామింగ్ చేస్తామో అలానే మన సబ్ కాన్షియస్ మైండ్ని కూడా మనం ప్రోగ్రామ్స్ చేంజ్ చేసుకుంటూ మనకు కావాల్సిన రిజల్ట్స్ మనం పొందొచ్చు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనకు తెలియంది ఏంటంటే ఎలాగైతే ఒక కంప్యూటర్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ అయితే అలాంటి రిజల్ట్సే వస్తుంటాయి. సో ఆ ప్రోగ్రామ్ని చేంజ్ చేస్తే ఆ రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. సేమ్ అదే విధంగా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, అది మన బిలీఫ్స్ అవ్వచ్చు, మన వాల్యూస్ అవ్వచ్చు, మన ఐడెంటిటీ అవ్వచ్చు, మన బిహేవియర్, మన ప్యాటర్న్స్, మన యాక్షన్స్, మన ఆలోచనలు, మన థాట్స్, మన ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్డ్ వేలో, ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ ఎలాగైతే రన్ అవుతుందో అలానే మన బిహేవియర్, యాక్షన్స్, రిజల్ట్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ని కనుక సరిగ్గా ప్రోగ్రామింగ్ చేస్తేనే మన లైఫ్లో రిజల్ట్స్ సరిగ్గా వస్తుంటాయి. మరి ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ లైక్ ఎ జీనీ. మనందరికీ తెలుసు, అలాద్దీన్ జీనీ స్టోరీలో జీనీ దగ్గర చాలా పవర్స్ ఉంటాయి. బట్ అలాద్దీన్ ఎప్పుడైతే జీనీని ఏదైతే అడుగుతాడో అదే జీనీ ఇస్తూ ఉంటుంది. కరెక్టా? సో మన మైండ్లో కూడా, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న సూపర్ పవర్స్ని మనం ఎలా ఉపయోగించాలి? ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ సాయిల్ అండి. సాయిల్, ఫర్టైల్ సాయిల్ గనకైతే, అది సారవంతమైన నేల గనకైతే, దాంట్లో మనం ఎలాంటి సీడ్స్ వేస్తే అలాంటి ఫ్రూట్సే వస్తాయి. పుట్ ఆరెంజ్ యు గెట్ ఆరెంజ్ ఫ్రూట్స్, పుట్ మ్యాంగో యు విల్ గెట్ మ్యాంగో. రైట్? సో అక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనకు వస్తుంది. వి విల్ గెట్ ఓన్లీ ద సేమ్ థింగ్. సో ఇక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి, మరి ఆ ప్రోగ్రామ్స్ని ఎలా డిలీట్ చేసుకోవాలి, కొత్త ప్రోగ్రామ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో ఇవన్నీ కూడా హోపోనోపోనో కోర్స్లో మీరు నేర్చుకోబోతున్నారు. ఫ్రెండ్స్, హోపోనోపోనో ఈజ్ అన్ ఏన్షియంట్ హవైయన్ హీలింగ్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ ద్వారా మనలో ఉన్న ఓల్డ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా డిలీట్ చేసేసి కొత్త ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేయడం, అండ్ దట్ టు విత్ ద డివైన్, ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ విశ్వం మనకు ముందు డైరెక్షన్ చూపించేలాగా మనం ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం. సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ 1 hour or 2 hours. 2 గంటల్లో 3 గంటల్లో అయ్యేది కాదండి. దెర్ ఈస్ మోర్ దెన్ 10+ hours సెషన్. సో 17th March 5 hours, 24th March 5 hours. సో 5 గంటలు మీరు ఈ సెషన్లో పాల్గొంటారు. మరియు 18 నుంచి 23rd వరకు ప్రతిరోజు గంట సేపు 5 AM to 6 AM ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్లో మీరు ఈ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నారు. బికాస్ ఎలాంటి రూట్ కాజ్ మనలో ఉందో మనకు తెలీదు. సో మరి ఆ రూట్ కాజ్ వెళ్ళిపోతేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో ప్రతిరోజు హోపోనోపోనో ప్రేయర్ చేయడం ద్వారా ఈ కంటిన్యూస్ గా ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి మనకు సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. సో లెట్ అస్ సి ఎగ్జాక్ట్ గా. చాలా మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, సార్ నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందని. సో నేను ఈ వీడియోలో హెల్త్ ప్రాబ్లం గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బేసిక్గా హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ ఏంటి, దాన్ని గమనించండి. ఎప్పటి వరకు అయితే మనకు రూట్ కాజ్ అర్థం కాదో అప్పటి వరకు మనం దానికి సొల్యూషన్ చూడలేము. ఎందుకంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫస్ట్ ఏం చేస్తాడు? డయాగ్నోసిస్ చేస్తాడు, తర్వాత మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. సేమ్ అదే విధంగా మనలో ఉన్న రూట్ కాజ్ ని మనం హ్యాండిల్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో మరి రూట్ కాజ్ ఏంటి? లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్. కొంతమంది నెగటివ్ ఎమోషన్స్ ని చాలా రోజుల వరకు క్యారీ చేస్తారు. ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్ని ఏం చేస్తున్నాయి? ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్ని కూడా మన బాడీలో ఒక నెగటివ్ హార్మోన్స్ ని క్రియేట్ చేస్తుంటాయి. బికాజ్ మన బాడీ అంతా ఏంటి? ఒక బయోకెమికల్ మెకానిజం. రైట్? సో ఈ బయోకెమికల్ మెకానిజం ద్వారా ఏం జరుగుతుంది? కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. సో ఈ నెగటివ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అది మన బాడీని హార్మ్ చేస్తుంది. దెర్ ఆర్ సర్టెన్ డిసీజెస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. రైట్? సో మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ బాడీని హార్మ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందువల్ల మనకు డిసీజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే చాలా నెగటివ్ ఎమోషన్. దెర్ వాజ్ వన్ పర్సన్ హూ కేమ్ టు మీ. సో ఈ వాజ్ హ్యావింగ్ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ ఇష్యూ ద్వారా వచ్చాడు. చాలా ట్రై చేస్తున్నాను సార్, జిమ్కి వెళ్తున్నాను, అన్ని చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హీల్ మై సెల్ఫ్. నన్ను నేను హీల్ చేసుకోలేకపోతున్నాను, హీ సెడ్. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, ఈస్ దర్ ఎనీ నెగటివ్ ఎమోషన్ దట్ యు ఆర్ క్యారింగ్ సిన్స్ మెనీ ఇయర్స్? సో దెన్ హీ సెడ్, మై ఫాదర్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years. సో అప్పటి నుంచి నేను చాలా బాధలో ఉన్నాను. సో ఎవరినైనా మా రిలేటివ్స్లో వాళ్ళ పేరెంట్స్ని చూసినప్పుడు నాకు చాలా హర్ట్ అవుతుంది. సో ఈస్ క్యారింగ్ దిస్ హర్ట్, ఈస్ క్యారింగ్ దిస్ హర్ట్ అండ్ గిల్ట్. సో ఈ హర్ట్ అండ్ గిల్ట్ ఎన్ని రోజుల నుంచి క్యారీ చేస్తున్నాడు చూడండి. సో బై ద ఏజ్ ఆఫ్ 10 years నుంచి క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు. సో దీస్ ఆర్ సమ్ హెవీ ఇమోషన్స్. ఈ హెవీ ఇమోషన్స్ ద్వారా హీఈస్ నాట్ లవింగ్ హిమ్సెల్ఫ్. తను లవ్ చేయట్లేదు, ఏదో నా లైఫ్లో లేదు అని. సో ఈ హెవీ ఎమోషన్స్ అన్ని కూడా
బాడీని హెవీ అయ్యే విధంగా చేస్తుంటాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ నెగటివ్ ఎమోషన్స్. ఈ నెగటివ్ ఎమోషన్స్ ని మనం అర్థం చేసుకుంటేనే, దాని రూట్ కాజ్ అర్థం చేసుకుంటేనే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటికి వెళ్తాం. సో లెట్స్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో ఎగ్జాక్ట్ గా ఎలాంటి రూట్ కాజ్ ద్వారా మనకి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ జస్ట్ గమనించండి, ఇక్కడ ఎలాంటి నెగటివ్ ఎమోషన్స్ మనం హీల్ చేయాలి. సో ఫస్ట్, నెగటివ్ థాట్, నెగటివ్ ఎమోషన్ అది మన బాడీలో డిసీజ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్వీట్ తినలేరు, రైట్? వాళ్ళకి కావాల్సినవి తినలేరు. ఇదా ఎందుకు జరుగుతుంది అంటే, బికాస్ దెర్ ఇస్ అ డీప్ నెగటివ్ ఎమోషన్, లాంగింగ్ ఫర్ వాట్ మైట్ హ్యావ్ బీన్ అ గ్రేట్ నీడ్ టు కంట్రోల్, డీప్ సారో, నో స్వీట్నెస్ లెఫ్ట్. వాళ్ళ లైఫ్లో చాలా సారో ఉంది, ఏదో ఎవరినో కంట్రోల్ చేయాలి, ఎవరినో కంట్రోల్ చేయాలి, యూనో హస్బెండ్ని కంట్రోల్ చేయాలి, లేదా వైఫ్ని కంట్రోల్ చేయాలి, వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు అలా ఉండాలి, ఇది ఇలా అవ్వాలి, వాళ్ళు అదా అవ్వాలి. సో ఇవన్నీ కూడా కంట్రోలింగ్ ఏదైతే చేస్తారో ఎగ్జాక్ట్గా దట్ కన్వర్ట్స్ ఇంటూ డయాబెటీస్, రైట్? ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. యాక్చువల్గా దిస్ ఇస్ సంథింగ్ విచ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దర్ ఓన్ లైఫ్. సో అందువల్ల దే గెట్ ఇన్ టు డయాబెటీస్. సో వాళ్ళకి ప్రతి ఎవరినో ఒకరిని కంట్రోల్ చేయాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలానే ఉండాలి. ఎప్పుడైతే రిజిడ్గా ఉంటున్నారో, ఎప్పుడైతే ఈ స్వీట్నెస్ లేదు నా లైఫ్లో ఇంకేమీ లేదు, మా పిల్లలు నాతో లేరు. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే, పిల్లలు వాళ్ళతో ఒక 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఉన్న తర్వాత స్టడీస్ గురించి బయటకు వెళ్తారు, జాబ్ గురించి బయటకు వెళ్తారు, అండ్ మ్యారేజ్ చేసుకుని కూడా బయటకు వెళ్ళిపోతే వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, ఇప్పుడు నా లైఫ్లో ఏం లేదు, ఏమీ లేదు, స్వీట్నెస్సే లేదు, స్వీట్నెస్సే లేదు. సో ఇమీడియట్గా సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? డయాబెటీస్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఒక సూపర్ కంప్యూటర్. ఆ సూపర్ కంప్యూటర్కి ఏం తెలియదండి, మీరు ఎలా ఆలోచిస్తున్నారో తెలీదు. ఆ సూపర్ కంప్యూటర్ ఏం చేస్తుంది? ఓకే, నీ లైఫ్లో స్వీట్నెస్ లేదా, సో టేక్ డయాబెటీస్, అంతే. సో డయాబెటీస్ ఇచ్చేస్తుంది. ఇట్లా చూస్తే ప్రతి నెగటివ్ ఎమోషన్ కూడా ఏదో ఒక డిసీజ్ ని మన బాడీలోకి తీసుకొస్తుంది. కిడ్నీ స్టోన్స్ మీరు చూసుంటారు, కొంతమందికి కిడ్నీ స్టోన్స్ ఎన్నిసార్లు ఆపరేషన్ చేసినా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటాయి, కరెక్టా? ఎందుకు ఇలా వస్తుందంటే, దెర్ ఈస్ లాట్ ఆఫ్ యాంగర్. అది ఎవరిపైన అవ్వచ్చు, అది హస్బెండ్, వైఫ్, ఆర్ కిడ్స్, ఆర్ రిలేటివ్స్, ఆర్ ఎవరైనా అవ్వచ్చు. ఆ అన్రిజాల్వ్డ్ యాంగర్ ఏదైతే వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారో, వీళ్ళు నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు, వీళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు, బాస్ ఇలా ఉన్నాడు, యూనో కలీగ్స్ ఇలా ఉన్నారు. సో ఆ బాధ అయితే ఉందో, ఆ యాంగర్ ఏదైతే ఉందో, ఆ కోపం ఏదైతే ఉందో, దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు కిడ్నీ స్టోన్స్. యాక్చువల్గా సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఓకే, ఐ హ్యావ్ టు హోల్డ్ దిస్, ఎందుకంటే ఆ కెమికల్స్ని హోల్డ్ చేసుకొని పెట్టాలంటే దెన్ ఐ హ్యావ్ టు క్రియేట్ దిస్ డిసీజ్. సో అదొక డిసీజ్ లాగా క్రియేట్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ మీరు చూస్తుంటారు, చాలా మంది బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారు, స్పెషల్లీ మెన్. ఈరోజు మనం చూస్తుంటే హార్ట్ అటాక్ కేసులో, బ్లడ్ ప్రెషర్ కేసులో ఎక్కువగా మెన్కి వస్తున్నాయి. ఎందుకంటే దెర్ ఈస్ ఇమోషనల్ ప్రాబ్లమ్ నాట్ సాల్వ్. ఎందుకంటే ఒక ఫీమేల్ ఇమోషనల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే తను ఎవరితో ఒకరితో అయినా ఈజీగా తను షేర్ చేసుకుంటుంది, స్పెషల్లీ హస్బెండ్తో, స్పెషల్లీ తన మదర్తో ఈజీగా షేర్ చేసుకుంటుంది. ఈవెన్ లాట్ ఆఫ్ టైమ్స్ నాకు 1-to-1 కాల్స్ వచ్చేవి విత్ విమెన్. ఎందుకంటే విమెన్ చాలా రెడీగా ఉంటారు, తన ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవడానికి, తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. బట్ మెన్ ఆర్ నాట్ రెడీ, మెన్ ఆర్ టూ స్టబన్. సో ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఎమోషనల్ ప్రాబ్లమ్ని లోపలే పెట్టుకొని 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 దెన్ దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు బ్లడ్ ప్రెషర్, లాంగ్ స్టాండింగ్ ఎమోషనల్ ప్రాబ్లమ్. ఐ హావ్ సీన్ సర్టెన్ కేసెస్ వేర్ వెదర్ వాజ్ అ పర్సన్, సో ఒకే ఆఫీస్లో 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు, 25 ఇయర్స్ నుంచి బాస్ టార్చర్ లేదా బాస్ యొక్క ఇన్సల్ట్స్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఉన్నాడు, బట్ యాక్చువల్లీ వాజ్ సప్రెసింగ్. సో దెన్ దట్ టర్న్స్ ఇన్ టు బ్లడ్ ప్రెషర్. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్, ఈ ఓపెన్ ప్రేయర్ ద్వారా ఎగ్జాక్ట్గా ఆ ఎమోషన్స్ని మనం హ్యాండిల్ చేయాలి, రైట్? సో దెర్ ఈస్ అడ్వాన్స్ ఓపెన్ ఫర్ ఆల్ దిస్ నెగటివ్ ఎమోషన్స్, రైట్? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూతో పాటు దెర్ ఈస్ సమ్ అడ్వాన్స్ ప్రేయర్స్ దట్ వీ హ్యావ్ టు డూ. అడ్వాన్స్ ప్రేయర్ని చేస్తేనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్, నీ ప్రాబ్లం మనం చూస్తుంటామండి, కొంతమంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్ నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఎందుకు? లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, చాలా వాళ్ళు స్టబన్గా ఉంటారు, దే డోంట్ వాంట్ టు బెండ్, దే డోంట్ వాంట్ టు గివ్ ఇన్, రైట్? నేను చెప్పిందే సాగాలి, నేను చెప్పిందే కరెక్ట్, మీరందరూ రాంగ్. సో స్టబన్ గా ఉంటారు అండ్ ఈగోయిస్టిక్ గా ఉంటారు. దే డోంట్ ఆస్క్ ఫర్ గివ్నెస్, ఐఎమ్ సో సారీ అని ఎప్పుడు ఎవరికి చెప్పరు. దే ఆర్ ఇనేబుల్ టు బెండ్. ఎస్, అది ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు బెండ్ అవ్వడానికి రెడీగా ఉంటారు. ఐ మీన్ టు సే, వాళ్ళు వేరే వాళ్ళని వినడానికి ఇష్టపడరు, నేను చెప్పిందే రైట్, నేను అన్నదే రైట్. సో ఇదంతా కూడా వాళ్ళకి నీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ రెడీ టు బెండ్. బెండ్ అవ్వద్దు అంటే నీ ప్రాబ్లమ్ స్టార్ట్ కావాలి, ఎందుకంటే నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బెండ్ అవ్వలేరు, రైట్? కూర్చోలేరు, నిల్చోలేరు, నడవలేరు. ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ ఇట్ ఈస్ ద స్టబన్ యాటిట్యూడ్. సో ఆ స్టబన్ యాటిట్యూడ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. క్యాన్సర్, ఐ హావ్ సీన్ సమ్ పర్సనల్ కేస్ స్టడీస్ అండి. సో హూ కేమ్ అప్ విత్ స్టేజ్ 4 క్యాన్సర్. స్టేజ్ 4 క్యాన్సర్తో వచ్చిన వాళ్ళు కూడా హీల్ అయ్యారు. ఎలా హీల్ అయ్యారు?
ఎందుకంటే ఆ డీప్ హర్ట్ ని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు మదర్ ఏదో అన్నారు, ఫాదర్ ఏదో అన్నారు, లేదా ఫ్రెండ్స్ ఏదో అన్నారు, చిన్నప్పుడు వాళ్ళని వెక్కిరించారు. ఇలాంటి కేసెస్ నా ముందుకు చాలా వస్తుంటాయి. ఆ డీప్ హర్ట్, ఆ లాంగ్ స్టాండింగ్ రిసెంట్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళ మైండ్ లో, వాళ్ళ బాడీలో చాలా డీప్ గా ఉంది. ఆ డీప్ గా ఉన్నవన్నీ కూడా వాళ్ళు హోల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. క్యాన్సర్, డీప్ హర్ట్, రిసెంట్మెంట్, ఇవన్నీ కూడా, హేట్రెడ్, ఇవన్నీ కూడా హోల్డ్ చేసుకొని పెట్టడం వల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది. సో ఈ డీప్ హర్ట్ ని మనం ఎంత తొందరగా రిలీజ్ చేస్తే అంత తొందరగా క్యాన్సర్ సెల్స్ అనేది మన బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ కేస్ స్టడీ. సో దెర్ వాజ్ అ పర్సన్ హూ కేమ్, హీ వాజ్ అరౌండ్ 60 years old. సో ఫస్ట్ డే నా వర్క్ షాప్ అయింది మైండ్ పవర్ అన్లిమిటెడ్. సో జనరల్ ఇట్ ఈస్ ఐదర్ 2 days or 3 days వర్క్ షాప్ ఉంటుంది. సెకండ్ డే వీ డిడ్ సంథింగ్ కాల్డ్ ఈఎఫ్టీ అండ్ హోపోనోపోనో టుగెదర్. సో ఈఎఫ్టీ హోపోనోపోనో చేసిన తర్వాత ఏం జరిగిందంటే, అమేజింగ్లీ ఈ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ద ఎంటైర్ డే. నెక్స్ట్ డే వచ్చాడు అండ్ హి సేస్, వావ్, ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ టుడే. ఎందుకు అంటే, బికాస్ ఎప్పుడు తనకు ఆ కాన్స్టిపేషన్ ఉండేది. ప్రొద్దున తను తన బాడీలో నుంచి ఆ వేస్ట్ మెటీరియల్ వెళ్ళడానికి చాలా టైం పట్టేది. బట్ కాన్స్టిపేషన్ ద్వారా తను చాలా బాధపడుతుండేవాడు. అండ్ ఇన్ఫాక్ట్ హీ వాస్ ఫేసింగ్ 25 years నుంచి కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నవాడు. ఇమీడియట్ గా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డాడు. ఎలా బయటపడ్డాడంటే, బికాస్ ఆఫ్ ఈఎఫ్టీ. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నౌ. ఈఎఫ్టీ అండ్ హోపోనోపోనో టుగెదర్. ఎందుకంటే తన ఓల్డ్ ఐడియాస్, ఇది ఇలానే ఉండాలి, నా బిజినెస్ ఇలానే నడవాలి, రైట్, ఇంతే మంది ఎంప్లాయీస్ ఉండాలి అనే ఓల్డ్ ఐడియాని పట్టుకొని ఉన్నాడు. ఈజ్ నాట్ గివింగ్ అప్. తను దాన్ని విడిచిపెట్టట్లేదు. అదే పాస్ట్ మూమెంట్ లో, అదే రోజు, అదే అలానే జరగాలి, అలానే ఉండాలి అంటూ పట్టుకొని ఉన్నాడు. అందువల్ల హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. సో వన్స్ హీ రిలీజ్ దోస్ ఐడియాస్, వన్స్ హీ గివ్ అప్, ఆ పాస్ నుంచి బయటపడ్డాడు, ఆ పాస్ ని విడిచిపెట్టాడు, ఎప్పుడైతే ఫర్గివ్ చేశాడో, ఎప్పుడైతే వాళ్ళని లవ్ చేయడం స్టార్ట్ చేశాడు, పాస్ లో ఉన్న వాళ్ళని, ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వెళ్ళిపోయింది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అడిక్షన్ మనం చూస్తుంటాం. కొంతమంది అడిక్షన్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతుంటారు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్, దిస్ ఇస్ వెరీ 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 క్రిటికల్. ఈ మధ్య నేను పిల్లల్లో చూస్తున్నాను, పాన్ కి అడిక్షన్ అవుతున్నారు. రైట్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years, 20 years, స్టూడెంట్స్ కాల్స్ మీ, సార్ నేను నేను కంప్లీట్ గా ఫోన్ కి అడిక్షన్ అయ్యాను, రోజు నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను, ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. సో ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ ఆర్ క్రైమ్. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ లో అంత డీప్ గా అది వెళ్ళిపోయింది. ఇక్కడ ఎందుకంటే ద ఫీలింగ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లవ్, వాళ్ళకి కావాల్సిన లవ్ దొరకట్లేదు. అది పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు, రిలేటివ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అవ్వచ్చు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు సెక్యూరిటీగా ఫీల్ అవ్వట్లేదు, సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు, లౌడ్ గా ఫీల్ అవ్వట్లేదు. డీప్ లో చాలా చాలా పెయిన్ ఉంది. రైట్, ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ ద్వారా అడిక్షన్ నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, లవ్ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. రైట్ ఫ్రెండ్స్, ఇదంతా చూస్తున్నప్పుడు ఇది పాసిబుల్ అవుతుందా అనిపిస్తుంది. బికాస్ ఐ టెల్ యూ, దిస్ ఈజ్ అ రీసెర్చ్ బేస్డ్ స్టడీ. రైట్, దీని వెనకాల చాలా రీసెర్చ్ ఉందండి. దీని వెనకాల చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ విత్ లాట్ ఆఫ్ పర్సనల్ కేస్ స్టడీస్ ఇన్ 1-to-1 సెషన్స్. లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ వెనకాల, లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే, దిట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మనీ. డబ్బు లేనందువల్ల, ఫినాన్షియల్ సపోర్ట్ లేనందువల్ల ఈ బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటాయి. రైట్, ఇఫ్ యు ఆర్ సమ్మన్, యు ఆర్ ఇన్ 30-40s, ఓకే, అండ్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుందంటే, ప్లీజ్, ఫినాన్షియల్ గా ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ మనీ గురించి ఫియర్ ఏదైతే ఉందో అది సపోర్ట్ అండి, మనకు సపోర్ట్. ఆ సపోర్ట్ కనుక సరిగ్గా లేకుంటే మన బాడీ చాలా వీక్ గా ఫీల్ అవుతుంది. రైట్, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అర్థరైటిస్ చూస్తుంటారా, జాయింట్ పెయిన్స్, అర్థరైటిస్ అండ్ ఆల్ దాట్. ఇది ఎందుకు వస్తుందంటే, క్రిటిసిజం. వీళ్ళు ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తుంటారు. అండ్ ది ఫీలింగ్ లైక్ దే ఆర్ అన్లవ్డ్. ఎక్కువ క్రిటిసిజం వల్ల, అన్లవ్డ్ వల్ల, రిసెంట్మెంట్ వల్ల, ఏదో జరిగిపోయింది 1 year ముందు, 5 years ముందు, ఆ తప్పు చేస్తుంటే బాగుండు, ఆ తప్పు చేయకుంటే బాగుండు, లైక్ వై డిడ్ ఐ మేక్ దిస్ మిస్టేక్, ఎందుకు చేస్తాను, రిసెంట్మెంట్ లోనే ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద రిసెంట్మెంట్. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. బట్ లెట్స్ ఫస్ట్ డూ ద ప్రాసెస్. ఎందుకంటే ప్రాసెస్ చేస్తేనే మనకు రిజల్ట్స్ వస్తాయి. ఓన్లీ చూసినంత మాత్రం రిజల్ట్స్ రావండి. కొంతమంది ఏంటంటే 100 వీడియోలు చూస్తుంటారు హోపనోపోనో పైన, బట్ ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. సో ప్రాక్టీస్ విల్ గివ్ యూ కీస్. ఎస్, సో ఈ వర్క్ షాప్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఎగ్జాక్ట్ గా దీన్ని, ఒక్కొక్క ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అనేది. రైట్, సో జాయిన్ ఫర్ దిస్ వర్క్ షాప్. ఎందుకంటే ఇది మీకు మీరు ఇస్తున్న గిఫ్ట్ అండి. మనం చాలా టైం స్పెండ్ చేస్తుంటాం, చాలా మనీ స్పెండ్ చేస్తుంటాం బయట వాటిపైన. బట్ మన గురించి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఎంత మనీ స్పెండ్ చేస్తున్నాం చూడండి. ఒక స్కూల్లో, కాలేజ్లో ఎడ్యుకేషన్ గురించి, డిగ్రీస్ గురించి చాలా స్పెండ్ చేశాం. బట్ ఇక్కడ ఒక చిన్న మనీ స్పెండ్ చేయడం వల్ల మనతో మనం కనెక్ట్ అవ్వబోతున్నాం. సో ప్లీజ్ డూ దిస్. ఇక్కడ మనం హోపోనోపోనోతో పాటు EFT కూడా చేయబోతున్నాం. సో ప్లీజ్ అండర్స్టాండ్, మన బాడీలో చక్రా సిస్టమ్ ఉంటుందండి. ఏ ఎమోషన్ అయినా ఎనర్జీ కనుక బ్లాక్ అయితే, చక్రాస్లో బ్లాక్ అయితే, అది బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. కరెక్ట్. సో మన బాడీలో ఉన్న 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో అది ఎలా ఉంటుందో, సేమ్ వే
ఈ ఈఎఫ్టీలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఎనర్జీ మెరిడియన్ పాయింట్స్ అంటాం దీన్ని మనం, ఎనర్జీ మెరిడియన్ పాయింట్స్. సో దెర్ ఆర్ 9 మెరిడియన్ పాయింట్స్. ఫస్ట్ మెరిడియన్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ, ఓకే, దిస్ పాయింట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ ఐఎమ్ ట్యాపింగ్ ద మెరిడియన్ పాయింట్స్, రైట్? ఫస్ట్ మెరిడియన్ పాయింట్ ని కరాటే చాప్ మెరిడి పాయింట్ అంటారు. సెకండ్ పాయింట్ ఇస్ ఐబ్రో పాయింట్, ఇక్కడ ఐబ్రో పైన ట్యాప్ చేస్తూ ఉండాలి. థర్డ్ మెరిడియన్ పాయింట్ వచ్చేసి దిస్ ఇస్ ద థర్డ్ మెరిడియన్ పాయింట్ విచ్ ఇస్ సైడ్ ఆఫ్ ద ఐ, రైట్? దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ అన్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ టెక్నిక్. దీని గురించి ఒక డీటెయిల్ వర్క్ షాప్ ఉంటుంది, 1 డే వర్క్ షాప్ ఉంటుంది, ఆల్మోస్ట్ 10 hours ఉంటుంది. బట్ ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యువర్ సైడ్ ఆఫ్ ద ఐ. ద నెక్స్ట్ ఈస్ అండర్ ద ఐ. స్పెక్టికల్స్ ఉంటే స్పెక్టికల్ తీసేసి ఇక్కడ ఒక బోన్ ఉంటుంది అండర్ ద ఐ. నెక్స్ట్ ఈస్ నోస్ పాయింట్. నెక్స్ట్ ఈస్ చిన్ పాయింట్. నోస్ పాయింట్, చిన్ పాయింట్. ద నెక్స్ట్ ఈస్ కాలర్ బోన్ పాయింట్. ట్యాప్ చేయడం అండి, సింపుల్. ఇక్కడ కాలర్ బోన్ పాయింట్ లో కంప్లీట్ హ్యాండ్ తో మనం ట్యాప్ చేస్తూ ఉండాలి. ద నెక్స్ట్ ఈస్ అండర్ ఆర్మ్. అండర్ ఆర్మ్ కింద ఎగ్జాక్ట్లీ 4 fingers కింద అండర్ ఆర్మ్. అండ్ ద లాస్ట్ పాయింట్ ఈస్ యువర్ హెడ్ పాయింట్, రైట్? టాప్ ఆఫ్ యువర్ హెడ్. ఇక్కడ అంతా పాయింట్స్ ఉంటాయి. సో మీరందరూ ట్యాప్ చేసుకుంటూ ఉండొచ్చు. సో బేసిక్గా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక ఎమోషన్ని తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ యాంగర్, ఐఎమ్ సారీ యాంగర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యాంగర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ టు రిజాల్వ్ యూ. చూడండి, కోపం వచ్చినప్పుడల్లా దెర్ ఇస్ సంథింగ్ విత్ ఇన్ యూ, యాక్చువల్గా మీలో ఏదో ఉంది, అది మీకు మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని బయటికి తీసుకొస్తుంది. సో థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ టు రిలీజ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనీ ప్రాబ్లమ్, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ ఫర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ యూ, నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ పర్టికులర్ ఎమోషన్ పైన మనం చేయాలి, రైట్? ఆ పర్టికులర్ ఎమోషన్ ఎప్పుడు వస్తుంది? సంబడి ఇన్సల్టెడ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇట్లా అన్ని పాయింట్స్ దగ్గర మనం ట్యాపింగ్ చేస్తుంటూ రావాలి. సో దెర్ ఈస్ అడ్వాన్స్ ఈఎఫ్టీ. బట్ ఇక్కడ మీరు ఈ ప్రాబ్లం ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో, మీకు బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, లేదా డయాబెటీస్ అవ్వచ్చు, లేదా హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, దేర్ ఆర్ సర్టెన్ ఇమోషన్స్. ఏ ఇమోషన్ వల్ల అది వచ్చిందో మీరు గమనించండి. ఆ ఇమోషన్ పైన మనం ఎప్పుడైతే ట్యాపింగ్ చేస్తున్నామో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇది ఎప్పుడు చేయాలి? అర్లీ మార్నింగ్ మీరు నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ ఒక 5 minutes 10 minutes చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అంటే మనకి ఏం తెలుసండి? మనం బయట అంతా క్లీన్ గా ఉంచుకోవాలి. మనం బయట కాదండి, మన లోపల కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. కరెక్ట్? దట్ ఈస్ అ రియల్ స్వచ్ఛ భారత్. సో మనం ప్రతిరోజు ఇల్లుని క్లీన్ చేస్తాం. మన ప్రతి పండుగకి మన ఇల్లంతా మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం. ద సేమ్ వే ప్రతిరోజు మన బాడీని, మన ఎమోషన్స్ ని కూడా, మన నెగటివ్ ఎమోషన్ ని క్లీన్ చేస్తూ ఉండాలి, రైట్? సో see you in the workshop. Actual workshop is waiting for you, 17 March, coming soon. And I want everybody to join and experience the real magic of Ho'oponopono. And see you, the life-changing program. You will be blessed, and you will say that yes, this program has changed my life completely. So ఇది కంప్లీట్ గా తెలుగులో ఉంటుందండి. డోంట్ వరీ. సో యూ విల్ ఎంజాయ్ ద సెషన్. రోజంతా కూడా మీరు ఆ ఎనర్జీలో ఉంటారు. ఆ డీప్ హీలింగ్ టెక్నిక్స్ ద్వారా మీరు మీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోబోతున్నారు. అండ్ స్పెషల్ థింగ్ ఇస్ దట్ మీరు యూనో మీ ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక డివైస్ లో చూస్తూ బాగా మీరు దీన్ని నేర్చుకోవచ్చండి. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం నేర్చుకోవడం ద్వారా, మీ ఫ్యామిలీ అందరూ ఈ టెక్నిక్ ని ఫాలో చేయడం ద్వారా మీకు ఇంకా క్విక్ గా రిజల్ట్స్ వస్తాయి, రైట్? సో మీరందరూ కూర్చొని యూ కెన్ డూ దిస్, యూ కెన్ ఎంజాయ్ ద సెషన్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద సెషన్. జై హింద్, జై భారత్. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ టైప్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఇన్ ద చాట్ బాక్స్. ఐ వుడ్ లైక్ టు సీ ఎవ్రీవన్ టైపింగ్ దిస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇది ఒక మెసేజ్ మనం ఇస్తున్నామండి యూనివర్స్ కి. మనం ఇచ్చే మెసేజ్ ఏంటి? ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. 3 times ఐ లవ్ యూ రాయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.